హాయ్ నేను సతీష్. టికెట్ ఫినాలే రేస్ అయితే చాలా రసవత్తరంగా సాగుతుంది కదా. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరో 2 రోజుల్లో ముగియబోతుంది కనుక మరి ఇప్పటికైతే ఏ టాస్క్లో ఎవరు గెలిచారు ఏంటనేది కూడా మనకున్న ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నా. మరి వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. నేను అడగకముందు ఇప్పటికే చాలామంది లైక్ చేసేస్తారు. చాలామంది అడిగేది ఏంటంటే మీరు వన్స్ కంటెంట్ గురించి స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ ఎవరు గ్యాప్ ఎవరు అదే ఫ్లోలో వెళ్ళిపోతారు. మేము అదే ఫ్లోలో కంటిన్యూ చేస్తాం, మర్చిపోతాం. మీరు కూడా గుర్తు చేయండి లైక్ కామెంట్ అని కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్. అట్లాగే ఈ వీడియో చేసే సమయానికి మన జర్నలిస్ట్ సతీష్లో 99,623 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇక 1 lakh ఇంకెంతమంది తక్కువ, 400 మంది. సో ఇది ఖచ్చితంగా మీరు ఈ రోజుకి కంప్లీట్ చేసేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా చాలా టాపిక్స్ మీద మనం రెగ్యులర్గా మాట్లాడదాం, టచ్లో ఉందాం, ఎడిటింగ్ చేసి మరి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఆ టాపిక్స్ మీద. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ అప్డేట్స్ ఉంటాయి. న్యూస్ బౌల్లో లాస్ట్ సీజన్లో 5,50,000 రీచ్ అవుతుందంటే అయిపోయింది. ఇప్పుడు ఈ హైప్ కూడా ఎందుకంటే 1 lakh సబ్స్క్రైబర్స్ లోపు ఉండే ఛానల్స్కి యూట్యూబ్ వాడు కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఇది 500 నుంచి 1,00,000 సబ్స్క్రైబర్స్ లోపు ఉంటారు కదా, వాటికి ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో హైప్ ఆప్షన్ ఇచ్చారు. చాలామంది అడిగేది కూడా ఏంటంటే న్యూస్ బౌల్ ఛానల్లో హైప్ ఇద్దామంటే రావట్లేదంటే 1,00,000 దాటిన ఛానల్స్కి లేదు. 1,00,000 కంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి హైప్. ఇప్పుడు మన జర్నలిస్ట్ సర్వీస్ కూడా 1,00,000 రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైప్ ఆప్షన్ ఉండదు. అప్పుడు మళ్ళీ లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్ ఇట్లా. సరే, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ 30-40 seconds మాత్రమే నేను సెల్ఫ్ ఛానల్ గురించి నా గురించి చెప్పేది. మీకు మొత్తం కంటెంట్లోకే ఇక 2 daysలో ముగిపోతుంది కదా. మరి ఎప్పటికైతే రేసులో కేవలం నాకున్న సమాచారం, పైగా మనం టాస్కులు చూసిన దాని ప్రకారం నలుగురు మిగిలారు. అది కూడా కళ్యాణ్, భరణి, ఇమాన్యుయల్, రీతు చౌదరి మాత్రమే ఉన్నారు. అదేంటి సుమన్ శెట్టి ప్రభంజనం అయిపోయింది అంటే ఒక టాస్క్ ఆడారంట. ఇప్పటికి ఇంతకుముందు ఒక టాస్క్ చూశారు కదా మీరు లైవ్లో, ఇంతకుముందు నేను కూడా అప్లోడ్ చేశాను. రీతు చౌదరి, కళ్యాణ్, భరణి ముగ్గురు ఆ కలర్స్ టాస్క్ ఆడారు కదా. కలర్ ఏమో రెడ్ కలర్ ఏమో కళ్యాణ్ బోర్డు మీద పూసేది, రీతు చౌదరి ఏమో ఎల్లో కలర్, అట్లాగే భరణి ఏమో బ్లూ కలర్ కదా. ఆ టాస్క్లో మన కళ్యాణ్ గెలిచాడు. అది రెడ్ కలర్ ఆటోమేటిక్ కొద్దిగా డామినేషన్ ఉంటుంది, అది కనిపిస్తుంది. ఎల్లో కలర్ ఏంటంటే అది కలిసిపోతూ ఉంటుంది. ఆ బ్లూ అంతా మిక్స్ అయిపోయి ఫైనల్గా బోర్డు అంతా అలికి ఏకంగా ఏదో స్కూల్ టీచర్ గారు బోర్డు మీద డస్టర్తో చెరిపినట్టుగా రాసి పా మీద రుద్ది ఫైనల్లో ఆ టాస్క్ అయితే ఆయన గెలిచాడు. అది లైవ్లో చూసాం కదా. ఈ టాస్క్ గెలిచిన తర్వాత కళ్యాణ్ ఏంటంటే సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుని అతనితో టాస్క్ ఆడాడు. ఆఫ్కోర్స్ అక్కడ భరణి అడిగేటప్పుడు సుమనాన్ని వదిలేయచ్చు కదంటే సుమన్ శెట్టితో నేను ఎందుకు ఆడతాను అన్నాడు. కానీ తర్వాత ఆలోచించుకున్నాడు, ఇది టికెట్ ఫైనల్ కదా, నేను గెలవాలి కదని ఆ ఇమాన్యుయల్ వాళ్ళందరూ కూడా డిస్కషన్ పెట్టుకున్నారు. అక్కడ ఇమాన్యుయల్, డీమోన్ అండ్ కళ్యాణ్ అక్కడ ఏమంటారంటే ఈ భరణి ఏంటబ్బా, సుమన్ శెట్టిని వదిలేయండి, అతనేదో సపోర్ట్ చేసినట్టుగా మనం ఏదో టార్గెట్ చేసినట్టు ఇది కాదు కదా, టికెట్ ఫైనల్ అంటే ఎవరు వదిలేస్తారు, అందరికీ ఇంపార్టెంట్ కదని మాట్లాడుకున్నాడు. అప్పుడే కళ్యాణ్ కూడా చెప్పాడు క్లారిటీ. ఆయన అలాగే అంటాడు కానీ నేను గెలవడం ఇంపార్టెంట్ కదా, పైకి టాస్క్లు ఎట్లా ఉన్నాయి, ఇది వీళ్ళే గెలుస్తారని ఎక్కడైనా ఉందా. ఈ డీమోను భరణీలు అయితే ఫస్ట్ చాలామంది డీమోను గెలుస్తాడైన పరిస్థితి ఉన్నది. బట్ భరణి గెలిచాడు కదా. అక్కడ ఎట్లా గెలిచారు, ఏం గెలిచారు టాస్క్లని చూస్తుంటే అర్థమైతే ఉంది కదా. అసలు తనూజ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నదే ఎందుకు, గెలవడానికి ఈజీగా ఉంటుంది. బట్ సుమన్ శెట్టి గెలుస్తారని 190 మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మరి ఆ టాస్కులు నేచర్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్లా ఈ మామూలుగా గత సీజన్లో మనం చూసిన టికెట్ ఫినాల్ టాస్కులకి ఈ సీజన్లో జరుగుతున్న ప్రాసెస్కి చాలా తేడా ఉంది. ఎవరు ఏ టాస్క్ గెలుస్తారో తెలియదు, లక్కీ లాటరీలా అనిపిస్తుంది. ఆ టాస్కులు ఇచ్చే ప్రాసెస్ కావచ్చు, ఆడే విధానం, ఆటగాళ్ళ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మరి వీళ్ళిద్దరికి ఇచ్చింది ఏంది, మరి కళ్యాణ్ అయితే తప్పదు. ఇంకా తమకు ఎవరు ఈజీ టార్గెట్ ఉంటారో వాళ్ళ మీద చూజ్ చేసుకుంటారు కదా ఆప్షన్ ఉండేటప్పుడు. కోరి ఇప్పుడు డీమోన్ పవన్ అంటే భరణితో ఢీ కొట్టాలి, స్ట్రాంగ్ ప్లేయర్ అన్నాడు, ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఆడాడు, ప్రయత్నం చేశాడు. ఫలితం ఏదో ఒకటి గెలిపోవటంలో సహజం, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడితారు. కానీ మరి వీళ్ళ టాస్క్ ఏంటంటే కళ్యాణ్ తీసుకునే నిర్ణయం ప్రకారం సుమన్తో ఒక రూమ్ లాంటిది ఉంటుందంట, డోర్ బద్దలు కొట్టాలి, వెయిట్స్ వేయాలంట, అంటే ఫిజికల్గా గట్టిగా ఉండే వాళ్ళదే టాస్క్. మరి ఈ టాస్క్లో కళ్యాణ్ గెలిచాడంట, సుమన్ శెట్టి ఓడిపోయాడు. మరి అది టాస్క్ నేచర్, బద్దలు కొట్టాలి, వెయిట్స్ వేయాలంటే సుమన్ శెట్టి కంటే మరి కళ్యాణ్ యంగ్స్టర్, ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఫిజికల్గా స్ట్రాంగ్, ఇవన్నీ అసెట్స్ ఉంటాయి కదా. సో మరి సుమన్ శెట్టి ఇక్కడ కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేసి ఉంటారు. బట్ ఫలితం అయితే అతనికి నిరాశ మిగిల్చింది. దీంతో ఏమవుతుందంటే కళ్యాణ్కి ఈ సుమన్కి చెందిన 3 గడులు వచ్చేసాయి. ఆయన రాజ్యంలో 3 గడులు ఆక్రమించేసాడు కనుక మొత్తం అతనికి ఇప్పటికే ఉన్న 2 కలిగితే మొత్తం 5 గడులు అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ భరణి, కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు ఈ 4 రేసులో 3 మేలు, 1 ఫీమేల్ కంటెస్ట్ ఉంటారు కదా. ఇప్పుడు ఈ 3 కలిపి 3వ టాస్క్ మరొక టాస్క్ ఆడతారు కాబట్టి ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు ఆడారంటే ఈ టాస్క్ ఏంటంటే ఒక పైప్ మీద కాయిన్స్ టవర్ లాగా పెట్టుకుంటూ వెళ్ళాలంట. ఇది పక్కాగా కాన్సన్ట్రేషన్, ఫోకస్ అండ్ లక్ టాస్క్ అంట.
పైప్ మీద కాయిన్స్ మరి టవర్ మాదిరిగా పెట్టుకుంటూ వెళ్ళాలంటే ఖచ్చితంగా అంటే మన హారిక వచ్చేటప్పుడు ఏం పేరు అయినా సుమన్ శెట్టి హారిక అంటే జస్ట్ నేను కంపేర్ చేస్తా అట్లా ఉంటుందని కాదు, ఒక పైప్ మీద కాయిన్స్ పెట్టుకునే టవర్ లాగా అంటే మరి అర్థమైతే ఉంది కదా. కంప్లీట్గా ఏకాగ్రత పెట్టుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్తో ఆ ఫోకస్ మిస్ కాకుండా, నేను సుమన్ శెట్టి వాళ్ళ డాడీ మీద పెట్టిన ఫోకస్ అది నాకు డిస్కరేజ్ కాకుండా కాన్సన్ట్రేషన్ పోకుండా అని మాదిరిగా అట్లా జాగ్రత్తగా ఆడుకోవాలి. కంపల్సరిగా లక్ కూడా ఫేవర్ చేసే టాస్కే. మరి ఈ టాస్క్లో అయితే ఫస్ట్ ఇమాన్యుయల్ అవుట్ అయిపోయాడంట. ఫిజికల్ టాస్క్లు అయితే దబ్బమని దూకు ఆడుతాడు. బట్ ఇలాంటి టాస్క్లు ఇంతవరకు ఇతను ఏమైనా ఆడాడా, గెలిచాడా ఈ టైపు టాస్క్లో? ఫిజికల్ అయితే ఇచ్చి పడేస్తున్నాడు. హ్యాట్ టాస్ కావచ్చు, బ్యాట్ టాస్ కావచ్చు, నానే ఫస్ట్ అని మాదిరిగా ఆడుతూ ఉన్నాడు. సరే ఇమాన్యుయల్ అయితే అవుట్ అయిపోయాడంట ఈ టాస్క్లో. తర్వాత కళ్యాణ్ కూడా అవుట్ అయిపోయాడంట, ఆయన కూడా మరి ఫెయిల్ అయ్యాడు. దీంతో చివరికి మిగిలింది ఎవరు? రీతు చౌదరి. ఈ టాస్క్లో దుమ్ము దులిపేసి రచ్చరంబోలో చేసేసింది. ఆమె ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి అందరికీ హమయ మంచి ట్రీట్. చాలా రోజులకి రీతు చౌదరి ఒక టాస్క్ గెలిచింది అని ఫీలింగ్. కెప్టెన్సీ టాస్క్ తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటా ఆవిడ గెలవడం. సో మొత్తానికి రీతు అయితే జెండా ఎగరేసింది. మొత్తానికి లాస్ట్ వరకు వెయిట్ చేసి ఒకసారి పంజా విసిరింది. సరే రీతు చౌదరి మరి ఒకరిని సెలెక్ట్ చేసుకుని టాస్క్ ఆడాలి కదా. మరి ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు? రీతు నిలబడి ఉన్న గడికి ఒకవైపు ఏమో భరణికి సంబంధించి 3 గడులతో ఒకవైపు ఆయన ఉన్నాడు, మరొక వైపు ఇమాన్యుయల్ కూడా 3 గడులతో ఉన్నాడు, ఇంకోవైపు కళ్యాణ్ ఏకంగా 5 గడులతో ఉన్నాడు. సో ఖచ్చితంగా రీతు చౌదరి అన్నీ లెక్కలేస్తుంది కదా. ముగ్గురు మేల్ కంటెస్టెంట్లే, ముగ్గురు గట్టిగా ఆడేవాళ్ళే. ఆ ముగ్గురులో ఇంకా బెటర్ ఎవరు, బెస్ట్ ఎవరు, యావరేజ్ ఎవరు, వీక్ ఎవరు, ఇవన్నీ చాలా లెక్కలు వేసుకుంటుంది. అవన్నీ చూస్తుంది. ఆ గడుల కోసం 5 గడులని కళ్యాణ్తో తలపడితే మొదటిగా మనం పోతే పోనీ ఎమ్మెల్యేలు గట్టిగా ఆడతారు కదా. అవన్నీ కంపేర్ చేసుకుని ఖచ్చితంగా కొద్దిగా వాళ్ళతో పోల్చుకుంటే వీక్ అనుకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు ఏదైనా భరణిని ఎంచుకుని ఆడుతుంది. సో రీతి టాస్క్లు గెలిచింది అనుకోండి, భరణికి చెందిన 3 ఆమెకు వచ్చేసి మొత్తం 5 గడులు అవుతాయి. అదే భరణి గెలిస్తే రీతికి ఉన్న 2 గడులు అతనికి వచ్చేసి మొత్తం ఆయనకి 5 గడులు అవుతాయి. సో ఈ టికెట్ ఫినాలే మొత్తానికి తుది అంకానికి చేరువవుతుంది కనుక ఈ ప్రెజెంట్ రేసులో అయితే కేవలం 4 మిగిలారు. ఇమాన్యుయల్, భరణి, కళ్యాణ్, రీతు చౌదరి. వీళ్ళ ముగ్గురులోనే ఒకరికి టికెట్ దక్కి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి ఆ గౌరవాన్ని సగౌరవంగా గర్వంగా మొత్తానికి నేను ఫస్ట్ ఫైనలిస్ట్ అని గాల్లోకి చెయ్యి లేపి దుమ్ము దులుపుతారు. ఇంకా ఒక పాజిటివ్ అమ్మయ్య రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకా 2 వీక్స్ బెందాస్గా పడుకోవచ్చు. ఈ వారం ఎటు బిగ్ బాస్ మనం ఓటింగ్లో ఎటు రీతు నామినేషన్లో ఉంది, కళ్యాణ్ అండ్ ఎమ్మెల్యేలు లేరు, భరణి ఉన్నాడు. సో మొత్తానికి ఎవరు గెలిచినా సరే రిలాక్స్ అయిపోయి చాలు. ఈ వారం కూడా ఇమ్యూనిటీ ఇచ్చేస్తారు. భరణి అండ్ రీతు గెలిస్తే బంపర్ ఆఫరే, మామూలు ఆఫర్ కాదు. భలే కొట్టని జాక్పాట్ అనేట్టు ఉంటుంది. నిజంగా జాక్పాట్. ఎప్పుడో అవుట్ అయిపోతారు అనుకున్న పరిస్థితి నుంచి ఎట్లా కొడితే మరి ఎవరు కొడతారు, ఎవరు వస్తారనుకుంటున్నారు? మీరు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. సో ప్రస్తుతానికి ఏంటంటే ఉన్న 4గురిలో అందరికంటే లీడ్లో ఎక్కువ గడులతో కళ్యాణే ఉన్నాడు. అతనికి ఏకంగా 5 గడులు ఉన్నాయి. వాస్తవంగా కళ్యాణ్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఆఖరిలో ఆట మొదలుపెట్టాడు. కానీ సుమన్ దగ్గర ఉన్న 3 గడులు ఒకేసారి అతనికి వచ్చేయడంతో అతను టాప్ స్కోర్తో రేస్ గుర్రంలో ముందుకు పోతా ఉన్నాడు. ఇంకా రేసులో ఉన్న భరణికి 3, ఇమాన్యుయల్ కూడా 3 గడులు ఉన్నాయి. రీతు కూడా కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ఆడి ఆ టాస్ గెలవడంతో ఆమె దగ్గర 2 గడులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మొత్తంగా చూసుకుంటే 16 గడుల్లో ప్రస్తుతానికి ఈ 4గురి దగ్గర కలిపి ఒక 5, 3, 3, 2 కలిపితే మొత్తం 13 గడులు ఉన్నాయి. ఇంకా మరొక 3 గడులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మెయిన్ ఏంటంటే అసలైన టాస్క్ రీతు చౌదరితో జరగబోయే టాస్క్ ఇంపార్టెంట్. ఇదే గేమ్ చేంజ్ చేసే టాస్క్, ఇదే కీలకమైంది. మలుపు తిప్పాల్సింది విజేతలు ఎవరు గెలిచినా. ఎందుకంటే ఈ టాస్క్ తర్వాత కేవలం 3 రేసులో ఉంటారు కదా. సో అసలైన రచ్చరంబోలో ఇక మొత్తం 3 మేలే ఉంటారా, మళ్ళీ పాత సంప్రదాయమా, పాత సెంటిమెంటా? ఒకవేళ రీతు చౌదరి తప్పుకుంటే నీ దోంపదగా ఎన్ని మెలికలు తిప్పినా, ఎన్ని మలుపులు తిప్పినా, ఎలాంటి టాస్కులు ఫార్మేట్ మార్చినా మళ్ళీ అంతిమంగా టికెట్ ఫినాలే మేల్ కంటెస్టెంటే గెలిచారా, ఆ పాత చరిత్ర మళ్ళీ రిపీట్ అయ్యింది అనుకుంటామా? లేకపోతే రీతు చౌదరి ఇదే హవా కొనసాగించి జెండా పాతిందంటే మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. టికెట్ టు ఫైనల్ గెలిచిన మొట్టమొదటి ఫీమేల్ కంటెస్టెంట్కి రికార్డులోకి ఎక్కిపోతే నో డౌట్. ఫ్యూచర్లో కూడా టికెట్ ఫైనల్ టాస్క్లు ఎన్ని రకాలుగా ఇచ్చినా మేల్ డామినేషన్ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా మీరు, ఉన్న 3 అమ్మాయిలు ఇద్దరు ఆల్రెడీ రేసులు తప్పుకొని ఒక్క అమ్మాయి ఉంది. సో ఆ రకంగా కొడితే మాత్రం దుమ్ము దులిపేసి ఆవిడ టాప్ ఫైవ్లో లేకపోయినా గెలిస్తూ ఉంటుంది కదా ఇంక ఆటోమేటిక్గా. సో మామూలుగా ఉండదు. రీతు కంటూ ఒక పేజ్ రాసి పెట్టుకోవాల్సింది. బిగ్ బాస్ టికెట్ టు ఫైనల్ గెలిచిన మొట్టమొదటి ఫీమేల్ వాస్తవానికి ఆవిడ ఫిజికల్ స్ట్రెంత్ గట్టిదే, బాగా ఆడుతుంది, ఎరగొట్టేసి ఆడుతుంది. అందరికీ మైనస్లు ఉన్నట్టు ఈవిడికి ఏ మైనస్ ఉందో మనం నేను ప్రత్యేకించి మళ్ళీ చెప్పక్కర్లా, మీరు చెప్పక్కర్లా. ఒకవేళ చెప్పాలనుకుంటే పాజిటివ్ కామెంట్ పెట్టండి. ఓవరాల్గా ఏమనిపించింది ఈ టాస్క్లను చూస్తే. అలాగే లైక్, కామెంట్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ కూడా 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ కూడా మర్చిపోకండి.